హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రిదారెడ్డి. బిగ్ బాస్ సీజన్ 8 12th వీక్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, అలాగే ఓటింగ్ అనాలిసిస్, ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో. అంతకన్నా ముందు వీడియో చూస్తున్న వాళ్ళు మన వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరన్నది నాకు కమెంట్ చేయండి. మీ కమెంట్స్ వల్ల తెలుస్తుంది జెన్యూన్గా ఎవరికి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు అనేది. నిన్నటి ఎపిసోడ్లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అయితే చాలా బాగా హింట్స్ ఇచ్చారు వాళ్ళకి గేమ్ ఎలా ఆడాలని. మణికంఠ అయితే చాలా బాగా గైడ్ చేశాడు నబీల్ని, అలాగే నిఖిల్ని. నబీల్ గనక మణికంఠ చెప్పినట్టు తన గేమ్ చేంజ్ చేసుకుంటే ఖచ్చితంగా విన్నర్ రేస్లోకి అయితే వస్తాడు. సీత కూడా యష్మికి చాలా క్లియర్గా చెప్పింది, యష్మికి ప్రేరణకి గ్రూప్ గేమ్ మానేయండి, మీ ఇండివిజువల్ గేమ్ ఆడండి అని. సో వాళ్ళు కూడా సీత చెప్పిన పాయింట్స్ కన్సిడర్ చేసి వాళ్ళ గేమ్ని చేంజ్ చేసుకుంటే ప్రేరణ అయితే టాప్ 5 వరకు వెళ్తుంది. ఒకసారి ఓటింగ్ అనాలిసిస్ ఎలా ఉందో చూద్దాం. టాప్లో నిఖిల్ ఉన్నాడు 31% ఓటింగ్తో. నిఖిల్కి టాప్ ఓటింగ్ అయితే పోల్ అవుతుంది. అన్ని యూట్యూబ్ పోల్స్లో నిఖిలే టాప్లో అయితే ఉన్నాడు. సెకండ్ ప్లేస్లో నబీల్ ఉన్నాడు 30% ఓటింగ్తో. నబీల్కి కూడా మంచి ఓటింగ్ అని చెప్పాలి. వీళ్ళిద్దరికి పెద్దగా డిఫరెన్స్ అయితే లేదు, ఆల్మోస్ట్ ఈక్వల్ ఓటింగ్ అయితే పోల్ అవుతుంది. నబీల్ నిఖిల్కి ఇద్దరికి కలిపి 60% ఆఫ్ ఓటింగ్స్ వీళ్ళకే అయితే పడుతున్నాయి. అఫీషియల్లో కూడా ఖచ్చితంగా వీళ్ళిద్దరే టాప్ 2లో అయితే ఉంటారు. థర్డ్ ప్లేస్లో ప్రేరణ ఉంది 15% ఓటింగ్తో. ప్రేరణ తనకున్న మంచి ఓట్ బ్యాంక్ను అయితే పోగొట్టుకుంది. తన మాటలతో, బ్యాక్ పిచ్చింగ్తో తన ఓటింగ్ పర్సెంటేజ్ అయితే పడిపోయింది. లాస్ట్ టైం ప్రేరణ నామినేషన్లోకి వచ్చినప్పుడు ప్రేరణకి మంచి ఓటింగ్ అయితే పోలైంది. ఇప్పుడు డేంజర్ జోన్ ఓటింగ్ అయితే వస్తుంది ప్రేరణకి. ఫోర్త్ ప్లేస్లో యష్మి ఉంది 13% ఓటింగ్తో. యష్మికి కూడా డేంజర్ జోన్ ఓటింగ్ అని చెప్పాలి. నిన్న సీత చెప్పినట్టు యష్మి ఇండివిజువల్ గేమ్ అయితే లేదు. ఇక లాస్ట్లో పృథ్వీ ఉన్నాడు 12% ఓటింగ్తో. పృథ్వీకి కూడా డేంజర్ జోన్ ఓటింగ్ అని చెప్పాలి. ఈ వారం సేఫ్ జోన్లో 2 కంటెస్టెంట్స్ మాత్రమే ఉంటారు, నబీల్, నిఖిల్. 3 కంటెస్టెంట్స్ అయితే డేంజర్ జోన్లో ఉంటారు, యష్మి, ప్రేరణ, పృథ్వీ. వీళ్ళ 3 మధ్యలో ఉండబోతుంది ఎలిమినేషన్. బిగ్ బాస్కి సంబంధించిన అన్ని అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి. కొత్తగా ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సీజన్లో మీరెవరిని టాప్ 5లో చూడాలనుకుంటున్నారో వీడియో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.